ఇంత అందమైన అమ్మాయి భారీగా రావడం మా క్రిష్ అదృష్టం. మీలాంటి మంచి మనసున్న అత్తయ్య దొరకడం నా అదృష్టం. సరే సరే త్వరగా కానివ్వండి. హలో, అదిగో వస్తుంది, మొదలు పెడదాం. పాపం ఆ మధుమతిని చూస్తుంటే చాలా బాధగా ఉందే. నువ్వు చెప్తే వర్కౌట్ అవ్వట్లేదక్కా. ఈసారి నీ డైలాగ్ నేను చెప్తాను, నా డైలాగ్ నువ్వు చెప్పు. త్వరగా చెప్పు, వస్తుంది. నాకు తెలుసు, మధుమతిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. నాకు కాదే బాధ, నీకు బాధగా ఉందని చెప్పు. చెప్పు, వస్తుంది. పాపం మధుమతిని చూస్తుంటే చాలా బాధగా ఉందక్కా. ఏంటమ్మా ఇది? ఇప్పుడేమైంది? ఎందుకు ఇలా కాళ్ళ మీద పడుతున్నారు? మేం పడలేదండి, వెనక నుంచి ఎవరో తోసేశారు. వెనక నుంచి తోసారు. తోసారా? ఎవరు? అమ్మా, మీ అమ్మ వచ్చిందా? అబ్బే, మా అమ్మ రాలేదు. మరి? ఎవరు? ఎవరో అమ్మా? ఎవరమ్మా? అది ఏమైంది ఇప్పుడు? అది వెనక నుంచి ఎవరో మమ్మల్ని పొడుస్తున్నారండి. వెనక ఎవరున్నారు మిమ్మల్ని పొడవడానికి? అది సరే, అక్కడ మధుమతిని పెళ్లి కూతుని చేయాలి. పదండి, త్వరగా రండి. సరే. అంతా ఆంటీ వల్లే. ఇదంతా ఆంటీ పని అయి ఉంటుంది. అవును, దాని వల్లే. దాన్ని ఏం చేద్దామక్క? దాని సంగతి తర్వాత చూద్దాం, ముందు మధుమతి సంగతి చూద్దాం. పద పద. అమ్మా, అమ్మా, అమ్మగారు, అమ్మగారండి. వస్తున్నాను రా. కొత్త బట్టలు చాలా రిచ్ గా కనపడుతున్నారా మంగి? అదుర్సే. థాంక్స్ అమ్మా. సుబ్బిగాడు కూడా సౌత్ ఆఫ్రికా సూపర్ స్టార్ లా ఉన్నాడు. నన్ను నిగ్రో వాళ్ళతో పోలుస్తావే, పిసినారు పేడ మొహం దాన. థ్యాంక్స్ అమ్మా. ఇప్పటిదాకా మీరెలా ఉన్నారో చెప్పాను. ఇప్పుడు నేనెలా ఉన్నానో చెప్పండి. మీకేంటమ్మా, పట్టు చీర కట్టుకున్నా పార్వతీ మెల్టల్లా ఉన్నారు. పార్వతీదేవిలా ఉన్నారంటున్నాను. అలంకారం చేసిన ఆదిలక్ష్మిలా ఉన్నారమ్మా. ఎందుకో కిక్కు లేదురా. ఒక పని చేద్దాం. ఏంటమ్మా అది? ఏం లేదురా, నా గురించి మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. అది నిజం అనిపించిందనుకో, మంగి నిన్ను కొడుతుంది. అబద్ధం అనిపించిందనుకో, అబద్ధం అయితే నేను నిన్ను కొడతాను. బ్యాట్ ఏదైనా బాలుకు తప్పదన్నట్టు ఆట ఏదైనా కోటికి తప్పదన్నమాట. చెప్పరా? మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారమ్మా. నిజమే. మంగా, ఇప్పుడు నెక్స్ట్ మంగ. ఈ నగల్లో అచ్చు దేవతలా ఉన్నారమ్మా. సుబ్బా, అమ్మా. ఛీ, యాదవ జన్మ. పొగిడితే కొట్టిస్తుందేంటి? ఒకసారి తిట్టి చూద్దాం. ఆ పూలు, ఆ బొట్టు పెట్టుకుంటే అమ్మా దయ్యంలా ఉన్నారమ్మా. అబద్ధం. దీనికన్నా అమ్మాకి దెబ్బ బెటరు. చాలా బాగున్నారమ్మా. నిజమే. హీరోయిన్లా ఉన్నారమ్మా. అబద్ధం.
నిజం చెప్తే కొడుతుందంటే దీనికి అబద్ధమే కరెక్ట్. హీరోయిన్ కి అమ్మలా ఉన్నారమ్మా. నిజమే సుబ్బా. ఏయ్ మగ. అది అది లెక్క. ఇందాకట్లా కొత్త బట్టల్లో ఉంటే నా ఫ్రెండ్సో బంధువులో అనుకుంటారు. ఇప్పుడు కొత్త బట్టల్లో ఉన్నా పని మనుషుల్లా కనబడతారు. మమ్మల్ని కొట్టించింది అందుక ఆ బట్టలు నలిగిపోవడానికి ఇలా కొట్టించారా? అవునే. ఒరే సుబ్బా, నువ్వు వెళ్ళి ఒక ఏసీ కారు రెంట్కి తీసుకురా. ఏసీ కారా? అవునరా, ఏసీ కారే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. ఏయ్ వెళ్ళ. నీ పాపాలు పెరిగి పెరిగి నేపాల్లో లాగా భూకంపాలు రావడం ఖాయం. ఓయ్, నువ్వు చూస్తావేంటే? ఫ్యాన్ కట్టేసి వచ్చి విసురు. అలాగేనమ్మా. నీ పిసినారి మొక్కాన్ని పెనాయిల్తో కడిగినా నువ్వు బాగుపడవే. ఆ ఏ నా పెళ్లికైతే నేను ఏడిస్తే గాని ఆ అనసూయాదేవి అప్పిచ్చాక గాని నగలు చేయించలేదు. కనీసం దీనికైనా చేయించొచ్చు కదమ్మా. నేనే వద్దని చెప్పానక్క. ఏ ఎందుకొద్దన్నావే? ఏమి నీకు నగలొద్దా? ఇంట్రెస్ట్ లేదా? నీ పెళ్ళైన అప్పులకే ఇంకా ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఇక నా ఇంట్రెస్ట్ కోసం మళ్ళీ అప్పులు ఎక్కడి నుంచి తెస్తారక్క? కొనే స్తోమత లేదు, అప్పు దొరికే అవకాశము లేదు. అందుకే ఉన్నదానిలో సర్దుకుందామని కొనలేదమ్మా. అంతేలే, దేనికైనా రాతుండాలి. దీనికి నగలు పెట్టుకునే అదృష్టం లేదు, అందుకే. ఉంది. మధుకి నగలు పెట్టుకునే అదృష్టం ఉంది. ఇవన్నీ నీకే అమ్మా, తీసుకో. నాకా? ఇన్ని నగలు నాకెందుకు మేడం? ఇవి తరతరాలుగా వస్తున్న నగలమ్మా. ఇంట్లో పెద్ద కూతురికి ఇవ్వడం మా ఆచారంగా వస్తుంది. మా ఇంట్లో నేనే పెద్ద కూతుర్ని. ఆచారం ప్రకారం నాకిచ్చారు. ఈ ఇంటికి నువ్వే పెద్ద కూతురివి కాబట్టి ఇప్పుడు నీకిస్తున్నాను. ఏ మధు, ఏంటమ్మా ఇది? నువ్విలా ఏడ్చిన సంగతి మా క్రిష్కి తెలిసిందనుకో, మా ఆవిడ నేర్పిస్తారని చెప్పి నాతో గొడవ పడతాడు, మాట్లాడడం మానేస్తాడు. ఎందుకు మేడం నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు? నేను మీకు ఏం చేశానని, నేను మీకు ఏమవుతానని? చెప్పానుగా నువ్వు నా పెద్ద కూతురివని. నీ కళ్ళలో ఈ సంతోషమే
మా సంతోషం. ఈ క్షణం నుంచి ఇవి నీ నగలు, నీకే సొంతం. నీ పెళ్లి కానుగ్గా నీకిస్తున్నాను, తీసుకోమ్మా. వద్దమ్మా, అన్ని లక్షల రూపాయల నగలు దానం ఇచ్చే గొప్ప మనసు మీకున్నా తీసుకునే అర్హత మాకు లేదమ్మా. దానమిస్తే కాదనొచ్చు, కాని ఆవిడ మధుని ప్రాణంతో సమానంగా ఇష్టపడిస్తుంటే కాదండం మంచిది కాదమ్మా. ఆవిడ ప్రేమను అవమానించినట్టు అవుతుంది. మీరివ్వండమ్మా. తీసుకోండి. సరే సరే, తయారవు. సరేనండి. రెడీ చేయండి. కూర్చోమ్మా. పాపం ఆ మధుమతిని చూస్తుంటే చాలా బాధగా ఉందే. ఎందుకక్క? ఎందుకంటావేంటే ఆల్రెడీ ఒకసారి మన చైతుని పెళ్లి చేసుకుంది కదా. పెళ్ళి అవ్వలేదు కదక్క. పెళ్లి అవ్వకపోతే ఏంటే, సొంత కోడల్లాగా కొన్ని నెలల పాటు మన ఇంట్లోనే ఉంది కదా. ఉంది. అయితే మన కాలనీ వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ చైతు మధు మొగుడు పెళ్లాలని అనుకుంటున్నారా లేదా? అవునక్క. పేపర్ వేసేవాడి దగ్గర నుంచి బట్టలు ఇస్త్రీ చేసేవాడి వరకు అందరూ అనసూయ గారి కోడలే చూస్తున్నారు. అయితే మరి సొంత పెళ్లంలాగా మన చైతుతో పాటు తిరిగిన అమ్మాయి ఈ క్రిష్తో కాపురం చేస్తుందంటావా? నాకు డౌటే అక్క. అయినా ఆ రాజేశ్వరి దేవికి దేశంలో ఆడపిల్లలే దొరకనట్టు మన తోడి కోడల్ని ఆవిడింటి కోడల్ని చేసుకోవడం ఏంటి? రేపో మాపో ఆ క్రిష్ మధు గతాన్ని తెలుసుకుని తిట్టడని దెప్పడని గ్యారంటీ ఏంటి? ఆ గతమే పెద్ద లోపంలా కనబడి వదిలేస్తే పాపం మధుమతి ఏమైపోతుందో. నిజమే అక్క. ఎంత మంచి మగాడైనా తన భార్య పరాయి మగాడి భార్యగా బతికిందంటే ఏదో ఒక రోజు కోపం వస్తుంది. ఆ కోపంలో మాటనడని నమ్మకం ఏంటి? అప్పుడు మధు పరిస్థితి ఏంటి? అదే జరిగితే చేతులారా ఆమె జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం అందరం. ఆ పాపం రాజేశ్వరి దేవిదే అవుతుంది. అయినా ఇవన్నీ మనకెందుకులే, రా వెళ్దాం.
దా. ఏంటే మంగా కారు కోసం వెళ్ళిన వాడు ఇంకా రాలేదు? కోట్లున్నప్పుడే 10 రూపాయలు ఇవ్వటానికి ఏడ్చారు. ఇప్పుడు కోట్లు బొక్కొచ్చింది కదా, ఒక్క పైసా అయినా ఇస్తారా లేదా అన్న భయంతో అందరూ పారిపోయి ఉంటారమ్మా. ఒళ్ళు రాలిపోతాయి. ఆ, ఆ, అన్నది నిన్ను కాదే, నన్నలా అనేవాళ్ళని. అవును, ఇలా ఖాళీగా కూర్చునే కంటే చిన్న పందెం పెట్టుకుందావా? పందెమా? మీతోనా? వద్దమ్మా. అయ్యో, కొండ నీళ్లు తెచ్చిన పాపానికే ఇలా బండిని తోవినట్టు తోవుతున్నారు. ఇక పందెం అంటే నా బతుకు మీ బొచ్చులో బాయిలర్ కూడా అయిపోతుందమ్మా. అయ్యో, చచా, నువ్వు భయపడేంత పెద్ద పందెమేం కాదే, చిన్న పందెం. ఇంకా కావాలంటే ముందు పందెం విను. ఉమ్, నీకు నచ్చిందనుకో మొదలు పెడదాం. ఆ, నువ్వు వద్దంటే వదిలేద్దాం. ఉమ్. ఏమంటావ్? ఇది ఏం చెప్పినా నచ్చలేదని చెప్పేద్దాం. ఆ, ఆ, అయితే చెప్పండమ్మా. సుబ్బు వస్తాడు అని నువ్వంటావు, ఆ, రాడు అని నేనంటాను. ఆ, ఒకవేళ నువ్వు వస్తాడు అన్నప్పుడు సుబ్బు వచ్చాడనుకో, ఇదిగో నీకి ఈ నెక్లెస్ ఇచ్చేస్తాను. నెక్లెస్. ఉమ్, ఒకవేళ నువ్వు వస్తాడు అన్నప్పుడు సుబ్బు రాలేదనుకో, రాకపోతే నీ చెంప మీద నువ్వే కొట్టుకోవాలి. అంతే. ఏయ్, అలాని గట్టిగా కొట్టుకోనక్కర్లేదు, నాకు వినబడేటట్టు కొట్టుకుంటే చాలు. మెల్లగా కుట్టుకుని చల్లగా నెక్లెస్ నెక్కేస్తే సరిపోద్ది. అలాగేనమ్మా, నేను పందానికి రెడీ. ఆహా, సుబ్బు వస్తాడు. ఉమ్, సుబ్బు రాడు. ఉమ్, ఆ, ఏ ఉండు. ఇప్పుడు కొట్టుకో. అమ్మా, ఇది అన్యాయమమ్మా, నేను ఒప్పుగాను. ఆ? ఆ? ఉండు. చెప్పు. ఇది అన్యాయమమ్మా. చంపుతా నిన్ను. ఏయ్, నేను ముందే చెప్పానా నాకు వినబడేలా కొట్టుకోవాలని? ఏయ్, దూది పెట్టుకుంటానని నేనేమన్నా నీకు చెప్పానా? కొట్టుకో. నాకు పంది మొత్తం ఏమొద్దమ్మా. ఏయ్, పందెం మధ్యలో ఆపితే 3 సంవత్సరాల జీతం కట్ట. అమ్మో, వద్దమ్మా, కొట్టుకుంటాను. కొట్టుకో. అయ్యో, వినపడట్లేదే. అలా. ఏయ్, నా బంగారమే. పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో చూసొస్తాము.
బాబు చేతు కట్టమ్మా. అబ్బా అబ్బా, ఈ పెళ్లి గెటప్లో అదిరిపోయావు బాసు. ఈ పెళ్లి గెటప్లో అదిరిపోయావు బాసు. ఫ్రాంక్గా చెప్పాలంటే మగాళ్లే దిష్టి పెట్టేలా ఉన్నావు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మా మధు కంటే అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. క్రిష్, నాకు చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను.